కాకులు కాకులు అని అంటాం కానీ ఆటికున్నంత ఇగరం ఆటికున్నంత ఐకమత్యం మనుషుల గుణంగా లేదబ్బా. యాడన్నా తిండి గింజలు కనిపించినా సద్దిబువ్వ దొరికినా ఒక్క కాకే తినకుండా కావు కావు అని వాళ్ళ మిగతా అన్ని కాకుల గుణంగా పిలుచుకుంటాయి. అంతేకాదుల్లో ఓ కాకికి ఏదైనా ఆపదొచ్చినా ఏ కాకి అపాయంలో చిక్కుకున్నా మిగతా కాకులొచ్చి గాల కాకిని ఎగిరేసుకోపోతాయి అన్నట్లు. ఏ ఆపు నీ కాకిగోల అని అంటురులే, కానీ ఈ ముచ్చట చూస్తుంటే మీరు కూడా కాకి పురాణం కరెక్టే అని అంటారులా. ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలున్న రాజోలు పట్నం కాడ గీ కాకుల సినిమా జరిగిందన్నట్లు. గీ పట్నంలో ఓ గల్లీలా మాంసం దుకాణంలుంటాయి. అయితే ఓ కాకి దినాము గీ మాంసం దుకాణం కాడికొచ్చి మాంసం ముక్కలను ఎత్తుకపోతుందట. గా దుకాణం నడిపేటైనా 1-2 సార్లు కాకిని కొట్టినా మళ్ళీ ఆడికే వచ్చి మాంసం ముక్కలు ఎత్తుకపోతుందట. ఇక గా మాంసం అమ్మేటైనకు ఎక్కడ లేని కోపం వచ్చింది. మొన్న గా కాకి దుకాణం కాడికి రాగానే దొరకబట్టి గా కాకిని కట్టేసిందట. పాపం గా కాకి ఎగరలేక కావు కావు అనుకుంటా ఒర్లుడు షురు చేసింది. ఇంకేముంది, గీ ముచ్చట ఆ కాకి నోట ఈ కాకి నోట తెలుసుకున్న మిగతా కాకులన్నీ వచ్చి ఒకటై గా దుకాణం కాడికి గుంపులు గుంపులుగా వచ్చినాయి అనుకోరి. వాళ్ళ దోస్తును బంధించిన దుకాణం చుట్టూ తిరుగుకుంటా కావు కావు అని వాళ్ళ దోస్తును బంధించిన గా దుకాణం చుట్టూ తిరుగుకుంటా కావు కావు అని నినదించినాయట. మా తోటి కాకిని ఈడ్చే వరకు ఈడికెళ్ళి పొయ్యేదేలే అనుకుంటా చాలాసేపు అదే గలీలా గోల గోల చేసినాయట చక్కర్లు కొట్టుకుంటా. ఇక గల్లీలో ఉన్న మిగతా మాంసం దుకాణ పోలందరూ ఇదేం లొల్లిరా బాబు, గా కాకిని ఈడ్చేదాకా పోయేటట్టు లేవని దారికచ్చి కట్టేసిన కాకిని ఈడ్చిపెట్టిండ్రు. ఇంకేముంది, బంధాలు తెంచుకున్న గా కాకి దాని దోస్తులతోటి ఖుషీగా ఎగిరిపోయింది. కానీ సూడురుల్లా మనం రోడెంట పోతుంటే తోటి మనిషికి మర్డర్ చేస్తేనే పట్టించుకోకుండా పోతాం, కానీ కాకుల ఐకమత్యానికి ఆటి పోరాట పటిమిని మెచ్చుకోవాలులా.